ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి వారి హయాంలో దాదాపుగా జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు కమిటీలు, హౌసింగ్ కమిటీల పేరుతో సామాన్యులకు పథకాలు అందాలంటే చాలా కష్టంగా ఉండేది. వారి అనుకూలమైన వర్గాల వారికి, వాళ్ళ వాళ్ళ సానుభూతి పరులకు, వాళ్ళ పార్టీ వారికే పథకాలన్నీ అందేవి. మిగతా వారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవారు. పింఛన్ల విషయంలో అయితేనేమి, తర్వాత ఈ హౌసింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత ఈ నీరు చెట్టు పేరుతో కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు ఉపయోగపడే పనులు మాత్రం చెప్పారు, కానీ 10 మందికి ఉపయోగపడే పనులు అయితే చేయలేదు. ఆ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వ్యవస్థనంతా తీసేస్తూ సామాన్యులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థను, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థ వలన ప్రజలకు, సామాన్యులకు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే పింఛన్ల విషయంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు అందజేస్తున్నారు. అలాగే హౌసింగ్ సంబంధించి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పథకం కూడా ఎటువంటి సిఫార్సు లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలు వారి అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు అనవచ్చు. ఎందుకంటే ₹1 కూడా అవినీతి జరగకుండా వారి అకౌంట్లోకి చేరుతున్నాయి. అలాగే నేతన్న నేస్తం వాళ్ళ చేనేతలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయల వంతున వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 96,000 రూపాయలు నేతన్నలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పింఛన్ రూపంలో కూడా ఆయన చెప్పిన విజయం ప్రకారం 2 ఎలక్షన్లకు 2019 ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మనం ₹1000 అప్పుడు ₹1000 ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. మేము 2000 వరకు పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ లోపల ఎలక్షన్ సమీపిస్తాగా చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే కానీ మనం 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం ఆయన ఆ విధంగా 3000 పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 పింఛన్ ఇస్తున్నాడు. అంతేకాకుండా గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, తర్వాత హెల్త్ క్లినిక్లు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, తర్వాత నాడు నేని కింద ఈ హై స్కూల్ విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేయడం జరిగింది. అప్పట్లో ఉండే ఆ బిల్డింగ్లంతా కూడా పూర్తి రూపురేఖలు మార్చి మౌలిక వసతుల విషయంలో కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకోవడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కూడా చేపట్టడం జరిగింది. ఇలా ఎన్నో విధాలుగా పల్లెసీమలను కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి పల్లెసీమలను కూడా దాదాపుగా దేశంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇవన్నీ దాదాపు జరగలేదని కూడా చెప్తా ఉన్నారు కదా, మరి దీన్ని మీరు ఏమంటారు? ఈ పథకాలు ఇవన్నీ జరగలేదంటే కళ్ళుండి కబోదు మాదిరి మాట్లాడారు, ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళకి ఎట్టుందంటే ఏం చేసి, ఇప్పుడు ఉదాహరణకు ఈ పచ్చ మీడియాని చూసుకున్నారంటే ఎట్టుంటుందంటే రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తారు. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తారు. అలాగే కుటుంబ కలహాలతో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తాను తప్పనేసి వాస్తవిక పరిస్థితులు అయితే పచ్చ మీడియా వాళ్ళు చెప్పడం లేదు. ఇదంతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలకు అందరికీ తెలుసు ఎవరేం చేస్తారు ఏమనేది. ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి కూటమితో వస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? కూటమిలో ఎంతమంది వచ్చాయి కదా, ఇప్పుడు ఒక కూటమిలో అని మనం అనుకుంటున్నాం, కానీ కూటమి కాకోకుండా సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి. కానీ కూటమి కాకుండా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అవగాహనతో, ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళందరూ కూటమి లేని పొత్తును, అది వాళ్ళ కూటమి బహిరంగ కనబడుతుంది. కనపరాని పొత్తును వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోవాలా, జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత వరకు తగ్గియాలా, ప్రభుత్వాన్ని ఏ విధంగా లేకుండా ఉద్దేశంతో పనిచేస్తామని తప్పనించి వాళ్ళు ఒక పద్ధతిలో కానీ ప్రజలకు మంచి చేయాలా అనే ఉద్దేశంతో అయితే వాళ్ళకైతే లేదు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో కానీ అప్పుడు అందిన సాయం ఎట్లా ఉంది? కరోనా సమయంలో దేశం గర్వించదగ్గ సేవలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ అందించినారు. ఆ కరోనా 2 సంవత్సరాల కాలం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఖజానా మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఖాళీ ఖజానా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారు ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఖాళీ ఖజానా నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ రాష్ట్రం యొక్క
పరిస్థితులు కానీ కొంతవరకు సరిదిద్దుకునే దాని కానీ కొంత ఒక 6 నెలల్లో అక్కడ టైం అనేది పడుతుంది. ఆ టైం తర్వాత కూడా కరోనా 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని పట్టి పీడించినప్పటికీ మనతో పాటు ప్రపంచ దేశాలన్నీ కుదేలేనాయి. కానీ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అంతేకాకుండా కరోనా బాధితులను కూడా భారతదేశంలోనే గర్వించదగ్గ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరోనా బాధితులకు ఆయన అందించాడు. ఈ విషయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయన మెచ్చుకోవాల్సింది. అయితే సార్ ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు? మాక్సిమం 120 అవతల తగ్గకుండా వస్తాయి. ఇక్కడ లోకల్ నియోజకవర్గంలో ఇక్కడ నియోజకవర్గంలో 100% గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది. Please subscribe .news.